నమస్తే. వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లీప్ యాప్‌లో స్టూడెంట్ అసెస్మెంట్ సెక్షన్‌లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలి? సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలి? స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలి? అనే అంశాల మీద డెమో చూపించడం జరుగుతుంది. దీనికి ముందుగా లీప్ యాప్‌లోకి లాగిన్ అయ్యి స్టూడెంట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేటువంటి కింద కనిపిస్తున్న యాక్షన్స్ టైల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టాప్ రైట్ టైల్ చూశారు కదా, పింక్ కలర్లో ఉన్నటువంటి స్టూడెంట్ అసెస్మెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ముందుగా మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఏ క్లాస్కి క్లాస్ టీచరో ఆ క్లాస్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి టాప్ రైట్ కార్నర్లో ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి మ్యాప్ న్యూ క్లాస్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా ఒక పాపప్ కనిపిస్తుంది. ఈ పాపప్లో సెలెక్ట్ మీడియం అన్న దాని మీద మీ క్లాస్ అంటే మీరు క్లాస్ టీచర్గా ఉన్నటువంటి క్లాస్ ఏ మీడియమో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ క్లాస్కి క్లాస్ టీచరో ఆ క్లాస్ని ఎంచుకోవాలి. ఇప్పుడు కింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. దీంతో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ టైల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ మీడియం అన్న దాని మీద మీడియం సెలెక్ట్ చేయండి. తర్వాత సెలెక్ట్ క్లాస్, మీరు డీల్ చేస్తున్న స్టార్టింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే తక్కువ క్లాస్ నుంచి ఎక్కువ క్లాస్కి వెళ్దాం. మీరు ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నారో ఆ క్లాస్ని ఎంచుకోండి. 1 by 1 ఎంచుకొని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ క్లాస్ ఎంచుకొని ఈ క్లాస్కి మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేస్తూ మీరు డీల్ చేసే సబ్జెక్ట్ని ఇక్కడ ఎంచుకోవాలి. ఒకవేళ మీరు కానీ సైన్స్ టీచర్ అయితే 6th క్లాస్ కానీ ఎంచుకొని ఉంటే ఇక్కడ జనరల్ సైన్స్ కనిపించదు, ఫిజికల్ సైన్స్ కనిపిస్తుంది. ఈ ఫిజికల్ సైన్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ మీరు సైన్స్ టీచర్ అయితే ఇక్కడ జనరల్ సైన్స్ అని కనిపించదు, ఫిజికల్ సైన్స్ కనిపిస్తుంది, దాన్ని ఎంచుకోవాలి. బయాలజికల్ సైన్స్ కూడా కనిపిస్తుంది కానీ బయాలజీ ఉండదు కాబట్టి ఫిజికల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఎంచుకున్న తర్వాత కింద కనిపిస్తున్నటువంటి ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. గ్రీన్ కలర్ ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక ప్రాంప్ట్ వస్తుంది. పాపప్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మరో క్లాస్ ఎంచుకోవాలి. మీరు డీల్ చేస్తున్నటువంటి మరో క్లాస్ ఎంచుకొని ఆ క్లాస్కి ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారో ఆ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని అడిగినప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ క్లాస్కి మీరు మ్యాపింగ్ కంప్లీట్ అవుతుంది. సబ్జెక్ట్ మ్యాపింగ్ కంప్లీట్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో
కంప్లీట్‌గా మీరు డీల్ చేస్తున్న క్లాసులన్నీ కూడా ఎంచుకొని, మీరు డీల్ చేసే సబ్జెక్ట్‌ని ఎంచుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ విధంగా సబ్మిట్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 10th క్లాస్ సైన్స్ టీచర్స్ బోత్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఇక్కడ జనరల్ సైన్స్ ఎంచుకోవాలి. అంటే బయాలజీ, పిఎస్ కలిపి ఇవ్వడం జరిగింది. ఇక మిగతా సబ్జెక్టులన్నీ కూడా మామూలుగానే మీ సబ్జెక్ట్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్డినరీగానే కనిపిస్తాయి, నార్మల్‌గానే కనిపిస్తాయి. మీరు వాటిని ఎంచుకోవచ్చు. ఒక 10th క్లాస్‌కి డీల్ చేసే బయాలజీ, ఫిజికల్ సైన్స్ టీచర్స్ మాత్రం ఇక్కడ సెపరేట్‌గా బయాలజికల్ సైన్స్ అని గానీ, ఫిజికల్ సైన్స్ అని గానీ కనిపించదు. ఒక కామన్‌గా జనరల్ సైన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ టైల్ సెలెక్ట్ చేసుకొని క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మెనూస్‌ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ ఏ అని అడుగుతుంది. డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ లాంగ్వేజ్ మనకి తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు అయితే తెలుగు, లేదా వేరే లాంగ్వేజ్ ఏదైతే అది ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 1. ఇందులో కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా మీకు వర్తించినట్లయితే వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ లాంగ్వేజ్‌ని, ఆ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఎన్ఏ నాట్ అప్లికబుల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 2. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ చూపిస్తుంది. ఇందులో మీకు ఏదైతే వర్తిస్తే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఏది కూడా ఇక్కడ సంబంధం లేనిది కనిపిస్తే కనుక నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసి ఫర్దర్ స్టెప్‌లోకి వెళ్ళొచ్చు. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. సెకండ్ లాంగ్వేజ్ మా స్కూల్‌కి హిందీ. మనకి నార్మల్‌గా హిందీ సెకండ్ లాంగ్వేజ్‌గా ఉంటుంది హై స్కూల్స్‌లో. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3. లాంగ్వేజ్ 3 అంటే ఇంగ్లీషు. ఇక్కడ ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ 4. ఫోర్త్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి చూసినట్లయితే మనకి సంస్కృత్, పర్షియా, అరబిక్ ఈ లాంగ్వేజెస్‌లో ఏదైనా లాంగ్వేజ్‌ని మీ స్కూల్‌లో బోధిస్తున్నట్లయితే మీరు ఎంచుకున్న క్లాస్‌కి ఈ లాంగ్వేజ్ గానీ బోధిస్తున్నట్లయితే దాన్ని తప్పనిసరిగా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న లాంగ్వేజ్‌లో ఏది కూడా బోధించట్లేదనుకోండి, అప్పుడు నాట్ అప్లికబుల్ ఎన్ఏ అనేది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్, దీన్ని డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేయాలి. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ 3 కూడా బోధించబడుతున్నాయి కాబట్టి మూడింటిని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని సెలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అడుగున రెడ్ కలర్‌లో కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక విద్యార్థికి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సందేహాల్ని కూడా అడగవచ్చు. మీ అమూల్యమైన సూచనలు, సలహాల్ని అందజేయవచ్చు. అలాగే విలువైన ఈ సమాచారాన్ని మన ఉపాధ్యాయుల గ్రూప్స్‌లో షేర్ చేయగలరని మనవి. అలాగే మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.